అమరావతి భావితరాల కోసం కానీ రియల్ ఎస్టేట్ ఆపర్సుల కోసం కాదన్న. అక్కడ రైతులు ఇచ్చింది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఎందుకు అవసరం అంటే ఈ సమీకరణ అనేది, భూ సమీకరణ అనేది, అంటే ఇంత ముందు ఇచ్చిన పద్ధతిలోనే భూమిని తీసుకోవటం రైతుల దగ్గర నుంచి. ఎందుకనంటే అన్న, మీరు కొత్త సిటీలు ఈ దేశంలో నయా రాయ్పూరును ప్లస్ అది చండీగఢ్ మనం చూస్తున్నప్పుడు, నేను చిన్నతనంలో మొదలైన చండీగఢ్, ఈ రెండింటికి ఒక సారూప్యత ఏంటంటే, ఒకటేంటంటే చండీగఢ్ లోపం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటన్నా, రోడ్స్ కరెక్ట్ గా, అలాగే ఫ్యూచర్ రోడ్స్, ఇప్పుడు రోడ్స్ కాదు, ఫ్యూచర్ రోడ్స్, అలాగే మన ఎయిర్పోర్ట్. ఇంత పెద్ద క్యాపిటల్ సిటీకి ఒక ఎయిర్పోర్ట్ క్యాపిటల్ సిటీలో లేకపోతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, నేను ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇది జనంతో ప్లస్ రాజకీయ నాయకులతోటి. బాస్, ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్కి ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ అమరావతి. అటు సౌత్ ఈస్ట్ ఏషియాకి కానివ్వండి, ఇటు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళడానికి కానివ్వండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళడానికి కానివ్వండి, అమరావతి పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది విత్ ఏవియేషన్.